చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఓ బ్యాడ్ న్యూస్. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయి. కంపెనీలు ఇచ్చే మార్జిన్ ధర తగ్గింపు నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నారు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు ఆందోళనకు దిగనున్నారు. చికెన్ షాప్ లో బంద్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తంగా చికెన్ విషయంలో ఏవైతే పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయో అవి మార్జిన్ ధర ఇవ్వకపోవడంతో అటు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సుజాత? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 53,000 చికెన్ షాప్స్ ఉన్నాయి. దాదాపు 5 లక్షల కుటుంబాల వరకు ఈ చికెన్ షాప్స్ మీద ఆధారపడి ఉన్నాయి. పౌల్ట్రీ కంపెనీలు చేస్తున్నటువంటి అన్యాయం, దోపిడీకి ఈ వ్యాపారులంతా కూడా బలవుతున్నారు. ప్రస్తుతం నేరెడ్మెట్ చౌరస్తా వద్ద ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి 55 చికెన్ షాపులు క్లోజ్ ఉన్నాయి. కేవలం ఈ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఎమోషనల్ గా ఒక పోస్ట్ ని చికెన్ షాప్ ముందు పెట్టారు. ఈ పోస్ట్ ని చూస్తే కస్టమర్లకు గమనిక, పౌల్ట్రీ కంపెనీల యాజమాన్య దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి. ఈ అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్ ను సరిచేసే వరకు తేదీ 1/4/2026 నుండి షాపులు మూసివేస్తున్నాము. దయచేసి సహకరించండి. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. అంటే ఇది ఒక కేవలం పోస్ట్ మాత్రమే కాదు, దాదాపు లక్షల మంది చికెన్ షాప్ నడుపుతూ అందులో పనిచేస్తున్నటువంటి వారి ఒక ఎమోషన్, వారి జీవితాలనే చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి షాప్ మీద అంటే చికెన్ షాప్ ఎదురుగా కస్టమర్లకి గమనిక, పౌల్ట్రీ కంపెనీలు చేస్తున్నటువంటి అన్యాయానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి దాదాపు 53,000, మీరు అక్షరాల వింటుంది, 53,000 చికెన్ షాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు, తమకి న్యాయం జరగాలని. ప్రస్తుతం చికెన్ షాప్ ముందు కూర్చొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అన్న, ఏంటి మీ డిమాండ్స్? మేడం, గత 20 సంవత్సరాల ఇస్తున్న మార్జిన్ ఏదైతే ఉందో మాకు ఆ మార్జిన్లో కూడా కోత పెట్టి మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద మాకు విసుకెత్తిపోయింది మేడం. మా బతుకులు ఇందులో ఈ చికెన్ షాప్లో పనిచేసే బతుకులు మావి దుర్బంధం మేడం. మా బ్లడ్ వాటర్లో నిలబడి కాళ్ళు పగిలి చేతులు పగిలి మేము ఇంటికి పోయి మీకు ఎన్ని పౌల్ట్రీ కంపెనీలు ఉంటాయి? ఏ కంపెనీల ద్వారా మీకు నష్టం జరుగుతుంది? మేడం, మెయిన్ గా వచ్చి మాకు రేటు డిసైడ్ చేసేది మార్కెట్ మొత్తం నేషనల్ లెవెల్లో డిసైడ్ చేసే రేటు వెన్కప్ కంపెనీ మేడం. మేము ఆ పేపర్లో కూడా వచ్చే రేటున వెన్కప్ కంపెనీ రేట్నే ఫాలో అవుతాము. వాళ్ళే మాకు మార్జిన్ ఇవ్వాల్సింది కూడా వాళ్ళే. ఆల్రెడీ 2 times పోయి వాళ్ళకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో మెతక వైఖరి కొన్ని కంపెనీల కోసం, 28 కంపెనీలు ఉంటాయి మేడం. ఈ కంపెనీల కోసం, మెప్పు కోసం, మాలాంటి చిన్న చిన్న వాళ్ళ పుట్టగొట్టడం కోసం, ఈ మమ్మల్ని లేకుండా మార్కెట్లో లేకుండా చేయడం కోసం చేస్తున్న ప్లాన్ లో భాగమే మేడం ఈ మార్జిన్ తగ్గించుడు. కేజీకి ఎంత మిగులుతుంది? మీకు ఎంత మార్జిన్ ఇస్తారు మేడం? ఒక 20 years నుంచి మాత్రం 25 రూపాయలు, 26 రూపాయలు కేజీకి మిగిలేది మేడం. రీసెంట్ గా వీళ్ళ కోత పెట్టుడులో 15 రూపాయలు, 16 రూపాయలు మిగులుతున్నాయి మేడం కేజీ. మా డిమాండ్ ఏంటంటే కేజీకి 30 రూపాయలు కావాలని మా కోరిక మేడం. ఎందుకంటే ఒకప్పుడు మా షాప్ రెంట్ 6,000 రూపాయలు ఉండే మేడం. ఈ రోజు 25,000 ఉన్నాయి మేడం. అలానే మా లేబర్ ఒకప్పుడు 8,000కి పనిచేసేవాళ్ళు మేడం. ఈ రోజు వాళ్ళకి 21,000, 22,000 పేమెంట్ ఉంది మేడం. ప్రతి ఒక్కటి పెరిగింది మేడం. మా కరెంట్ బిల్లే ఉండని, గ్యాసే ఉండని, అన్నిట్లో మాకు ప్రాబ్లమే మేడం. మా కోరిక ఏంటంటే మాకు మీరు పాత మార్జిన్ ఇచ్చారు, దానికి ఒక 5-6 రూపాయలు కలిపి ఇవ్వాలి. ఎందుకంటే చికెన్ షాప్ వాళ్ళు అందరూ బాధలలో ఉన్నారు, అప్పులలో ఉన్నారు. కావున మీరు కంపల్సరీ మాకు అడిగిన మార్జిన్ ఇవ్వాలని మా డిమాండ్ మేడం.
అసలు మీకు అంతా చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది, వచ్చినాక వెయిట్ ఏమన్నా తగ్గుతుందా, అందులో మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేము 33 కిలోలు తీసుకుంటే మేడం అక్కడ కంపెనీ దగ్గర అక్కడ 33 కిలోలు లిఫ్ట్ అవుతుంది. మా దగ్గరికి వచ్చే వరకు 31 కిలో అవుతుంది మేడం. అది మాకు ఇలాంటి మార్జిన్ వాడు 1.75 ఇస్తా అన్న వాడు 1.75 ఇవ్వకుండా 1.6 చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ లాభం లేదు. 350 రూపాయలు ఉన్న చికెన్ మాకు 6 రూపాయలు మాత్రమే మార్జిన్ ఇచ్చాడు మేడం. 4 రూపాయలు 6 రూపాయలు మాత్రమే మార్జిన్ ఇచ్చాడు. ఈ 6 నెలల నుంచి అయితే దౌర్జన్యం మేడం. నెలకు 1 లక్ష రూపాయలు లాస్ అవుతున్నాం మేడం ప్రతి చికెన్ షాప్ సోదరులు. ఎంత మార్జిన్ కావాలి? మాకు కావాల్సింది 37 మనం అనుకుంటున్నాం మేడం. మేము 37 వస్తే చాలు మాకు. అయితే వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ కంపెనీలు మమ్మల్ని దోచుకుంటున్నాయి, ఎక్కడ మాకు మార్జిన్స్ పెంచడం లేదు, ఉన్న మార్జిన్స్ ని కూడా తగ్గించాయి, కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము శాంతియుత ధర్నాన్ని చేస్తాము, ఎక్కడ ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పాలు చేయము, మా కుటుంబాలు రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది, లక్షలు అప్పు చేసి మరి ఇలాంటి చికెన్ షాప్స్ ని పెట్టాము, కానీ ఈ రోజు కనీసము మేము పెట్టినటువంటి పెట్టుబడి కాదు కదా, తిరిగి మేమే చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పౌల్ట్రీ కంపెనీలు మేము డిమాండ్ చేయడం లేదు, మేము వేడుకుంటున్నాము, మేము వాళ్ళని ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము శాంతియుతంగా అడుగుతున్నాం వాళ్ళని, మాకు లాభాలు వచ్చే విధంగా, అంటే నష్టాలు రాకుండా కనీసం మేము పెట్టినటువంటి పెట్టుబడికి న్యాయం జరిగే విధంగా, మాకు కష్టపడినందుకు లాభం వచ్చే విధంగా మాత్రమే వాళ్ళు వైఖరి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ప్రసూన. రైట్, థాంక్యూ సుజాత.